చూడడానికి ప్రయత్నిస్తాం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. చూడండి, దేవుడు ఎక్కడ స్థిరపరచబడ్డాడు? మనం చేసే స్తోత్రముల మీద ఆసీనుడయ్యాడు. విషాదకర సంఘటన ఏంటంటే, మనం చేసే ఆరాధన చాలాసార్లు అనుకుంటాము వర్షిప్ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్ అనుకుంటాం. దయచేసి ఒక మాట చెప్తాను, నీ జీవితంలో బ్రేక్ త్రూ స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ ఆప్షన్ ఏందండి? ఫస్ట్ ఆప్షన్ ఏంది? మనం ఆరాధన ఏం చేస్తాం? లాస్ట్కి నెడతాం. లాస్ట్కి అన్ని వర్కౌట్ కాకపోతే అప్పుడు ఏం చేస్తామండి? లాస్ట్కి. విషాదకర సంఘటన చెప్తాను. మనకు ఆరాధించడానికి కొరకు ఏదో ఒక మేలు జరిగితే తప్ప ఆరాధించలేని దుస్థితిలోకి వెళ్ళిపోయాం మనం. బైబిల్ సెలవిస్తే సత్యం చెప్పాలని ఆశపడుతున్నాం. చూడండి, 1 Thessalonians 5:17 రాస్తుంది. 1 Thessalonians 5:17 క్విక్కి అందరం కలిసి చదువుకున్నాం. 1 Thessalonians 5వ అధ్యాయం 17వ వచనం. 1 Thessalonians 5:17 అందరం కలిసి త్వరగా 18 చదువుకుందాం. 18 రండి, ప్రార్థన ఉంది. 18 చదువుకుందాం, అందరం కలిసి చదువుకుందాం. ప్రతి విషయము నందును 1 Thessalonians 5:18 కలిసి 5:18 1 Thessalonians chapter 5 verse 18 all of us together అందరం కలిసి చదువుకుందాం. ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తం. ఇంగ్లీష్లో చూడండి ఎంత బాగా రాస్తుంది. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. దయచేసి వినండి. ఫర్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అని రాస్తుందా? ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అని రాస్తుందా? ఫర్రా ఇన్నా, ఇన్నో ఫర్రా ఇన్నా, త్వరగా చెప్పండి. ఫార్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్సా? ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్సా? ప్రతి విషయము కొరకు కృతజ్ఞతాస్తులు చెల్లించమన్నాడా? ప్రతి విషయము నందు కృతజ్ఞత చెల్లించమన్నాడా? చాలా అర్థం ఉంది ఇంట్లో. ఇన్ ఎవ్రీథింగ్ అంటే ఏం తెలుసా? మనం ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, అది లేమి కావచ్చు, కలిమి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, నిందలు కావచ్చు, ప్రఖ్యాతులు కావచ్చు, లేదా ఏ పరిస్థితి అయినా సరే ప్రతి విషయము నందు దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఇన్ ఎవ్రీథింగ్ గివ్. నాకు ఒకవేళ అనారోగ్యము న్యూస్ వచ్చింది అనుకోండి, దాంట్లో ఏం చేయాలి? నేను అట్లట్టే చేస్తామని అంటారా? ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అంటే ఏంటండి? ఇన్ ఎవ్రీథింగ్ అంటే ఏంది? ప్రతి విషయంలో దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రతి విషయం కొరకు కాదు, ప్రతి విషయము నందు, అందులో ఉండి కూడా నేను దేవుని ఏం చేస్తాను? ఆరాధించగలను. అలా ఆరాధించినప్పుడు దయచేసి గమనించండి, పరిశుద్ధాత్మ దేవుని కార్యము ఆ కాడిని ఏం చేస్తుంది? విరగొట్టేస్తుంది. ఎందుకండి అంతనా మేలికే పాటలో కింద చూస్తే ఒకరు కూడా పాజిటివ్ ఉండదు. 7 చరణాలు 7 ఏముండే? అన్నీ నెగిటివే. ఆస్తులే పోయినా, కన్నవరే కనుమెరిగిన, ఊపిరి బరువైన, గుండెలే పగిలి, అన్నీ చదువుకుంటే ఒకరోజు చెప్పినట్టు బహుశా చెప్పినాడు వస్తే ఒక సేవకురాలు, పెద్ద సేవకులు వచ్చి అడిగిందాను, ఏంటయ్యా ఆ శరీరం అన్నీ నెగిటివే రాసేవని. ఆ పాట అంటే భయం అవుతుంది నాకు. నేను దానిలో ఒకటన్నా పాజిటివ్ లేదు దాంట్లోనే. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, ఎప్పుడైతే ప్రతి విషయంలో దేవుణ్ణి ఆరాధించడం ఆరంభిస్తామో ఆటోమేటిక్ అభిషేకం వాడు ఏమవుతుంది? విడుదలవుతుంది. అందుకొరకే బంధకాలన్నీ కూడా ఏమవుతాయి? విరగొట్టబడతాయి. అందుకొరకు ఈరోజు పాట ఏమైపోయింది? ప్రతి ఒక్కరికి ఆ పాట ఏమైందండి? నోట అంతా నా మేలుకే, ఆరాధన యేసుకి, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల. ప్రతి విషయంలో అందుకొరకే దేవుడు ఆనంద తైలముతో మనల్ని ఏం చేశాడు? ఆనంద తైలం అంటే ఏం తెలుసా? ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్ అంటే ఏం తెలుసా? ఓ మాట చెప్తా, శత్రువు వచ్చి నీ మీద రాయేసినా సరే నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉంటావు. జరగకూడని సంఘటన జరిగింది, ఆయన నువ్వేం చేస్తావు? నవ్వుతుంటావు. కారణం ఏం తెలుసా? ఆనంద తైలము చేత దేవుడు మనం అభిషేకించినప్పుడు శత్రువుల కంటే మించిన ఆ యొక్క అభిషేకము మనలో ప్రవహిస్తున్న సందర్భంలో దేవుని సత్యము, దేవుని ఆత్మ మనకి ఏం కలిగిస్తుంది? బంధకాల నుంచి ఏమిస్తుంది? విడుదల కలిగిస్తుంది. ఆ విడుదల కలిగినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఏముంటుందండి? ఎల్లప్పుడూ. అందుకొరకే పౌలు భక్తుడు ఫిలిప్పి సంఘానికి లేఖ రాస్తున్నాడు, జైల్లోంచి రాస్తున్నాడు అండి. అది లైఫ్లో ఫ్యాగ్ అండ్ ఆఫ్ మూమెంట్. ఇంకా జీవితంలో ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది. అక్కడ రాస్తుంటాడు, అన్ని విషయంలో కృతజ్ఞతలు చెల్లించడి అని చెప్తూ మరలా చెప్పుతును, యెహోవా యందు మీరు ఏం చేయాలి? ఆనందించి. మరలా చెప్పుతును, ఆనందించి. మరలా చెప్పుతును, ఆనందించి. ఆనందాభిషేకం, ఆనంద తైలాభిషేకం. ఈరోజు ప్రతి చిన్నదానికి డిసప్పాయింట్ అయిపోతున్నాం, ప్రతి చిన్నదానికి ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాం, ప్రతి చిన్నదానికి బ్రేక్ అయిపోతున్నాం. అంటే నీలో ప్రవహించేది ఆనంద తైలం కాదు, భారభరితమైన ఆత్మ. భారభరితమైన ఆత్మకి విరుగుడైందంట స్తుతి వస్త్రం. దయచేసి ఈ మాట చెప్పండి. స్తుతి వస్త్రం. స్తుతి వస్త్రము దేన్ని బ్రేక్ చేస్తుంది? భారభరితమైన ఆత్మను ప్రతిగా దేవుడు ఏమిస్తాడు? స్తుతి వస్త్రం. ఈరోజు ఆత్మదేవుల్లో నిజముగా స్థిరపరచబడినట్లయితే అన్ని విషయాలు బట్టి దేవుని ఏం చేస్తాం? ఆరాధిస్తాం. అందుకొరకు ఎప్పుడైతే అలా ఆరాధిస్తాం, 100వ కీర్తన 4వ వచనం, Psalm 100:4 కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే మనం ఏ ప్రాంతంలో ప్రవేశిస్తామంట? కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి ఆయన నామమును. ఈరోజు అడుగుతున్నా, ఏ అంధకార చీకటి శక్తులు, ఏ సమస్యలు, ఏ వేదన ఈరోజు నేను ఆరాధించకుండా ఆపేసిందో, ఈరోజు బహుశా ఆ యొక్క వేదన పొందుతున్న సేనా దయ్యం పట్టినవాడు అంటాడు, అయ్యా నాకు 6000 దయ్యాలను పీడిస్తున్నా సరే, నన్ను వేదన పొందుతున్నా సరే, నేను బయటకు రాకుండా నన్ను ఆపేసి గాయపరుచుకునేట్టు చేసినా సరే, నా మనసులో ఏముంది? నేను ఆరాధించాలన్న తపన నాలో ఉందయ్యా. కాబట్టి నేను ఏ సమస్య అయినా సరే నేను దేవుని చేంజ్ చేస్తాను. అందుకొరకు వర్షిప్ విల్ యాక్టివేట్ గాడ్స్ పవర్. ఆరాధన దేవుని శక్తిని ఏం చేస్తుంది? విడుదల చేస్తుంది.